సాయిరాం చాలా అద్భుతం. ప్రస్తుత కాలానికి అనుగుణంగా షిరిడీ సాయిబాబా తన భక్తుల పట్ల చూపిన మహత్యాన్ని తెలియజేసే ఒక చిన్న కథ ఈ వీడియోలో చూద్దాం. సాయి మహత్యం. కోడింగ్ కష్టాలు. ఒకప్పుడు ప్రణయ్ అనే యువకుడు హైదరాబాదులోని ఒక పెద్ద ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసేవాడు. ప్రణయ్కి సాయిబాబా అంటే అపారమైన భక్తి. అతను తన డెస్క్ మీద చిన్న బాబా ఫోటో పెట్టుకుని ప్రతి గురువారం ఉదయాన్నే విభూతిను నుదుటిన ధరించి ఆశీర్వాదం తీసుకునేవాడు. ప్రణయ్ ప్రశాంతంగా పనిచేస్తున్నా అతడికి ఒక పెద్ద సమస్య ఉండేది. అతడు పనిచేస్తున్న కోడింగ్లో తరచుగా పరిష్కరించలేని క్లిష్టమైన బగ్స్ వచ్చేవి. ఈ బగ్స్ వల్ల ప్రాజెక్ట్ డెడ్లైన్ ఆలస్యమవుతూ ఉండేది. ఒత్తిడి, అపనమ్మకం. ఒకరోజు ప్రాజెక్ట్ డెడ్లైన్ ముందు రోజు ప్రణయ్కి వచ్చిన ఒక క్లిష్టమైన బగ్ వల్ల మొత్తం సిస్టమ్ క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చింది. రాత్రంతా కూర్చుని పనిచేసినా ఎక్కడి నుండి ఆ సమస్య వస్తుందో అతడికి అర్థం కాలేదు. ఒత్తిడి పెరిగి ప్రణయ్కి భయం, కోపం వచ్చాయి. నిరాశతో అతడు తన డెస్క్ వైపు చూశాడు. అక్కడ ఉన్న సాయిబాబా ఫోటో చూసి ఆవేశంగా ఇలా అనుకున్నాడు: బాబా, నేను నిన్ను ఇంతగా నమ్మినా ఇంత కష్టంలో నాకు దారి చూపడం లేదు. ఈ పూజలు నాకు ఈ టెక్నికల్ సమస్యల ముందు ఏం చేయగలుగుతాయి? అతడు ఆవేశంతో ఆ బొట్టును తుడిచేసి అంతా వృధా అనుకుని తన ల్యాప్టాప్ను పక్కన పడేశాడు. సరిగ్గా అప్పుడే అతడి కంప్యూటర్ స్క్రీన్పై తాను కొన్ని గంటల క్రితం మూసివేసిన చాట్ విండో అకస్మాత్తుగా ఓపెన్ అయింది. ఆ చాట్లో అతడి గురుస్వామి, అంటే సీనియర్ టెక్ లీడ్, బాబా భక్తుడు కూడా, నుండి ఒక మెసేజ్ వచ్చింది. కాని ఆ మెసేజ్లో కేవలం ఒకే ఒక పదముంది: పోస్ట్. ప్రణయ్ ఆశ్చర్యపోయాడు. గురుస్వామి ఆ సమయంలో ఆన్లైన్లో లేరు. మరి ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. పోస్ట్ అంటే ఏంటి అని తలపట్టుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించాక అతడు తన కోడింగ్లోని HTTP రిక్వెస్ట్లలో ఒకదానిని గమనించాడు. అందులో గెట్ అనే కమాండుకు బదులు తప్పుగా పోస్ట్ అనే కమాండ్ ఉపయోగించబడింది. అదే మొత్తం సిస్టమ్ క్రాష్ కావడానికి అసలు కారణం. ప్రణయ్ వెంటనే ఆ కమాండును సరిచేయగానే ఆ క్లిష్టమైన బగ్ పూర్తిగా పరిష్కరించబడింది. సిస్టమ్ మళ్లీ మామూలుగా పనిచేయడం మొదలుపెట్టింది. ప్రణయ్ ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు. అతడి కళ్లముందు జరిగింది అద్భుతమే. తన మనసులో బాబాను అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు. ఆ పోస్ట్ అనే ఒక్క పదం సాక్షాత్తూ సాయిబాబా ఉపదేశమని అతడు గ్రహించాడు. టెక్నాలజీ యుగంలో కూడా బాబా తన భక్తులకు అత్యంత ఆధునిక మార్గంలో కూడా దారి చూపగలడు. ప్రణయ్ వెంటనే మళ్లీ ఉదీని ధరించి బాబాకు కృతజ్ఞతలు చెప్పాడు. సందేశం: బాబా కేవలం దేవాలయంలోనే కాదు, మన ల్యాప్టాప్లో, మన ఆఫీసులో, మన సమస్యలోనే ఉంటాడు. మన సమస్య ఎంత ఆధునికమైనా, సాంకేతికమైనా ఆయన మార్గం అంతకన్నా అతీతమైనది. కావలసిందల్లా శ్రద్ధ, విశ్వాసం మరియు సబూరి, సహనం. ఈ కథ నేటి ఆధునిక కాలంలో కూడా బాబా భక్తులకు కష్టాల నుండి ఎలా దారి చూపిస్తాడో తెలియచేస్తుంది. లోకా సమస్తా సుఖినోభవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.